వాళ్ళు రాని వాళ్ళు కూడా చెప్తున్నారు ఏం కాలేదు, అంత బాగానే ఉందని. సో ఏంటి, ఎందుకు ఇంతలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ముందుగా పవన్ గారు మీకు, ఏబిఎన్ వీక్షకులకి, అట్లాగే డిబేట్ లో ఉన్న వంశీ గారికి, అట్లాగే శ్రీల గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ డిఎస్సి అంశం ప్రధానంగా ఈ ఎజెండా తోటే వైసీపీ పార్టీ మరి అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలని రీసెంట్ గా చేపట్టింది. అట్లాగే ఏంటంటే వచ్చిన ప్రతి దాంట్లో కూడా, ప్రతి అంశంలో కూడా ఏదో ఒక రకంగా మరి కాంట్రవర్సీ చేసి పొలిటికల్ బెనిఫిట్ కోసం వైసీపీ పార్టీ మరి ప్రయత్నిస్తూ ఉంది. మరి ఒక అధికారంలోకి మళ్ళీ రావటం పోగొట్టుకున్నాం కాబట్టి మళ్ళీ రావటం కోసం అన్ని అవకాశాలని వాడుకునే ప్రయత్నం చేస్తుండటంలో ఇక్కడ సందేహం లేదు. అయితే ఏంటంటే నేను ఈ డిఎస్సి గురించి అంశాన్ని తీసుకొస్తే, ఇవాళ ఈ డిఎస్సి అంశం చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది, ప్రజల్లో కూడా వెళ్ళింది. ఇది ఇప్పటి వరకు కూడా కేవలం ఏదైతే ఈ టీచర్స్ ఉద్యోగాల కోసం అప్లై చేసిన 5 లక్షల మంది, అట్లాగే 30,000 మంది అటెండ్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు పొందిన 330 మంది, ఎంతమంది ఉద్యోగాలు పొందారు, 372 పోస్టులు. మరి వీళ్ళే కాదండి, మిగతా ప్రజల్లో కూడా ఏంటిది, నిజంగా ఏం జరిగింది అనే ఒక ఆసక్తికరమైన చర్చ స్టార్ట్ అయింది. నేనేమంటానంటే, ఇవాళ దీని మీద కేసులు ఉన్నాయి. ఏదైతే డిఎస్సి మీద మొత్తం 16,340 ఉపాధ్యాయ పోస్టులకు గాను అపాయింట్మెంట్స్ అయితే, దీంట్లో 335 కేసులు ఫైల్ అయింది కోర్టులో. నేను 3 కేసులు సుప్రీంకోర్టులో, మిగతావి హైకోర్టులో ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఆ 3 కేసుల్ని హైకోర్టుకి బదలాయించింది. నేనేం చెప్తున్నానంటే, అసలు ఇది ఒక ప్రజలకు కానివ్వండి, ఉద్యోగాలు పొందని వాళ్ళకి కానివ్వండి, మరి ఏదైతే ఈ డిస్ప్యూట్స్ క్యాండిడేట్ గా కేసులు వేసిన 372 మందికి కానివ్వండి, పొందిన 16,340 మందికి కానివ్వండి, అట్లాగే ఏంటంటే పరీక్షలు రాసిన వాళ్ళకి కానివ్వండి, క్లారిటీ అవసరం. ఏం జరిగింది, ఎందుకు ప్రభుత్వం మీద అపవాదు వచ్చింది, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా విషయంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఏంటంటే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47, అట్లాగే ఇంకొక జీవో 56. ఈ జీవోల నేపథ్యం 3 జీవోలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాయి. స్పోర్ట్స్ ఆటల్ని 69కి పెంచడం, అట్లాగే ఏంటంటే 2% నుంచి 3% రిజర్వేషన్ పెంచడం, ఇవన్నీ స్పోర్ట్స్ జాబితాలో కూడా మరి యోగా, అట్లాగే బ్రిడ్జి, అట్లాగే టగ్ ఆఫ్ వార్, ఇలాంటి క్రీడల్ని కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక అనుమానం క్రియేట్ అయింది. కాబట్టి ఏంటంటే మేము ఏం చెప్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వం నిష్పక్షపాతంగానే ఈ అపాయింట్మెంట్ చేసింది అని చెప్పేసి అనుకుందాం. కానీ అది ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈ ఆరోపణలన్నీ అసత్యాలు, ఏమి జరగలేదు, సరిగ్గా జరిగినాయి, ఎవరికి అన్యాయం జరగలేదు, మెరిట్ వాళ్ళకి అన్యాయం జరగలేదు, అట్లాగే అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చాము అనే ఒక భరోసాని, ఆ రుజువుని ప్రజలకు ముందు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాం. అందుకని మేము ఏం చెప్తున్నాం అంటే, ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఈ ఆరోపణల్లో నిజాలేంటి, అట్లాగే ఏదైతే హారిజంటల్ అండ్ వర్టికల్ క్యాస్ట్ రిజర్వేషన్స్ ద్వారా అపాయింట్మెంట్స్ ఇచ్చారో అది ఆ ప్రాతిపదిక మెరిట్ లిస్ట్ ని బహిర్గతం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఏంటంటే ఈ ఏదైతే స్పోర్ట్స్ లో కూడా 4 కేటగిరీస్ ఇచ్చారు. కేటగిరీ 1 ఒలింపిక్స్, పెద్ద పెద్ద గేమ్స్ ఆడిన వాళ్ళు, 2వది స్టేట్ లెవెల్ ఆడిన వాళ్ళు, 3వది జిల్లా లెవెల్ ఆడిన వాళ్ళు, 4వది ట్రెడిషనల్ గేమ్స్ ఆడిన వాళ్ళు. వీళ్ళని అన్నిటిని కూడా 4 కేటగిరీస్ కింద ఇచ్చారు. కాబట్టి ఏ కేటగిరీ కింద ఎంతమందికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు, అట్లాగే విమర్శలకు గురైన ఈ బ్రిడ్జ్ గేమ్ ఒకటి, టగ్ ఆఫ్ వార్ ఒకటి, యోగా ఒకటి, వీటికి కూడా ఉద్యోగాలు ఇస్తారా అనేది విమర్శలకు గురైంది. కాబట్టి ఈ కేటగిరీ కింద ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది స్పష్టత అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి భావిస్తున్నాం. ఇవాళ వాళ్ళిద్దరూ, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం 2 ఛాలెంజ్ చేసుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడికైనా రండి, మేము నిరూపిస్తామని చెప్పేసి. ఓకే, ఆ ఛాలెంజ్ మీరు చేసుకోవడం కాదు, ప్రజలకు నిరూపించండి. వాళ్ళు వైసీపీ పొలిటికల్ మైలేజ్ కోసం రకరకాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పర్ఫెక్ట్ గా చేసింది అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏంటంటే అభ్యర్థులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక మెగా డిఎస్సికి ఎవరు ఏ ప్రాబ్లం దీంట్లో అయిందని చెప్పినా వెంటనే అధికారులు దానికి సంబంధించిన సమాధానాలు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. సమాధానం చెప్పడం కాదు సార్, ఆధారాలతో సహా చెప్పాలి.
సమాధానాలు ఎవరికైనా చెప్తారు. నేను మాట్లాడేది ఏంటంటే మళ్ళీ ఇంకొక మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు అక్టోబర్లోనే. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఉద్యోగాలు, లోకేష్ గారు నిన్న కూడా అన్నారు, ఇంకా ఎక్కువ వేలాది ఉద్యోగాలు ఇస్తాం, మేము 50,000 పైన ఉద్యోగాలు ఇస్తాము, మేము కంటిన్యూ చేస్తాం ఈ ప్రాసెస్ అంటున్నారు. సంతోషం, చాలా అప్రిషియేట్ చేయదగిన ప్రభుత్వం చర్య, అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఉద్యోగాలు ఇవాళ అవసరం. దీనికి ప్రధానంగా ఏంటంటే నేను ఇంకొక అభిప్రాయం కూడా నేను వ్యక్తపరుస్తాను. ఈ టీచర్స్ నియామకాలలో ఎట్లా పడితే అట్లా చేసి అయోగ్యులైన వాళ్ళని కనుక వాళ్ళని అపాయింట్ చేస్తే రేపొద్దున వీళ్ళకే కాదు, విద్యార్థులు, రేపు భావి భారత పౌరులు, మన రాష్ట్ర యువత విద్యార్థులకు కూడా సరిగ్గా చదువు వెళ్ళదు. క్వాలిఫైడ్ కాకుండా అన్క్వాలిఫైడ్ వాళ్ళు కనుక స్కూళ్ళలో చేరి పాఠాలు చెప్తే సరిగ్గా విద్యా బోధన కూడా అనుకున్న ప్రమాణాల ప్రకారంగా జరగవు. కాబట్టి ఏంటంటే ఇది ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. నా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయంగా నేను మాట్లాడటల్లా, ప్రజల అభిప్రాయాలని నివృత్తి చేయాల్సిన అనుమానాన్ని నివృత్తి చేయాలి. ఏ రకంగా అపాయింట్మెంట్స్ అయినాయి, స్క్రూటినీ ఏ రకంగా జరిగింది, 2 కమిటీలు వేశారు. స్టేట్ లెవెల్ కమిటీ ఫైనల్ లిస్ట్ ని ప్రిపేర్ చేసింది. అట్లాగే ఏంటంటే శాప్ ద్వారా కూడా సెలక్షన్స్ అయినాయి. ఏ రకంగా ఈ స్క్రూటినీ జరిగింది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ రకంగా నిర్ధారించారు అనేది, ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ని బహిర్గతంగా పబ్లిక్ డొమైన్ లో ఉంచితే బెటర్. కాబట్టి ఏంటంటే అట్లాగే వచ్చిన ఆరోపణలు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో మరీ ముఖ్యంగా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించిన గ్రీవెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రీవెన్సెస్ అన్ని సాల్వ్ చేయాలి. అట్లాగే ఏంటంటే ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రజలు ఎందుకు జీవోలు నోటిఫికేషన్ ఒక రోజు ముందు జీవో వచ్చింది, ఒక జీవో 44, జీవో నెంబర్ 47, ఎందుకు అట్లా ఒక రోజు ముందు రావాల్సి వచ్చింది? అట్లాగే నా 69 ఆటలకు ఎందుకు పెంచారు, కారణం ఏంటి? ఇంకొక మాట సార్, పవన్ గారు, ఒకే ఒక అర నిమిషం. ఇప్పుడు కొంతమంది నేను చూశాను దీంట్లో, దీని డాటా చూస్తే కొంతమంది మెరిట్ స్టూడెంట్స్, ఇది స్టేట్ లెవెల్లో మెడల్స్ వచ్చిన ఆటగాళ్ళు కూడా, స్పోర్ట్స్ వాళ్ళు కూడా మా మెరిట్ ని కన్సిడర్ చేయలేదు, మాకు జాబ్స్ రాలేదని నిరాశతో ఉన్నారు. వాళ్ళు కూడా, ఒక అమ్మాయి కంకిపాడు రేణుక ఆవిడ కోర్టు కూడా వెళ్ళింది, నేను స్పోర్ట్స్ లో ఉన్న మెరిట్ ని నాకు రాలేదని చెప్పేసి. సో ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ పార్టీలు చేసే అవినీతి ఆరోపణలు కాదు, క్యాండిడేట్స్ చేస్తున్న ఆరోపణలు, క్యాండిడేట్స్ మాకు రాలేదన్న పొందుతున్న అసంతృప్తి, ఇవన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా భావిస్తా ఉన్నాము. ప్రజలు మీరు కరెక్ట్ గానే చేశారు అని మేము నమ్ముతున్నాం. అయితే ప్రజలకి ఇలా అనుమానాలు రేకెత్తించారు, అపోజిషన్ పార్టీగా చేసింది కాబట్టి నివృత్తి చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పవన్ గారు, వంశీ గారు ప్లీజ్. పవన్ గారు చెప్పారు.